అన్కెంట్ వర్మ. నిన్న ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ మ్యాచ్ చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇతను ఎలాంటి ప్లేయర్ అని. అతను బ్యాటింగ్ స్టైల్ కానీ అతను అటాక్ చేసిన విధానం కానీ మన ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అందరికి చొక్కులు చూపించారు అనొచ్చు. రాహుల్ చహర్కి, కమిండు మెండిస్కి, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగా. కమిండు మెండిస్కి అయితే కన్సిస్టెన్సీగా 4-6 లైన్ కొట్టేశాడు అనొచ్చు. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ఇతని గురించి మొత్తం డీటెయిల్గా వీడియోలు తెలుసుకోబోతాం. అది మాత్రం కాకుండా నిన్న అతను ఆడిన షాట్స్ కూడా ఈ వీడియోలో మీకు చూపిపోతాను. నిన్న మ్యాచ్ లైవ్ చూసిన వాళ్ళకి ఇతను ఎలాంటి ప్లేయరో తెలిసి ఉంటుంది, బట్ చూడని వాళ్ళకి ఇతను ఎలాంటి ప్లేయరో తెలిసి ఉండదు. కాబట్టి ఈ వీడియో చూస్తే మీకు అతను ఎలాంటి ప్లేయరో మొత్తం డీటెయిల్ తెలుసుకోబోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ, నేనే మీ అభిషేక్ నితిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఫుల్ నేమ్ అన్కెంట్ వర్మ అండి. ఇతను వచ్చి మధ్యప్రదేశ్ క్రికెట్ ప్లేయర్ అనొచ్చు. ఏ చూసినా జస్ట్ 23 మాత్రమే. బౌలింగ్ వేయగలుగుతాడు, రైట్ ఆర్మ్ మీడియం బౌలింగ్ అనేది వేయగలుగుతాడు. 30 లక్షలకి అనేది IPL 2025 మెగా ఆప్షన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది కొనింది. ఒకే ఒక మ్యాచ్ మాత్రం మధ్యప్రదేశ్ క్రికెట్ టీం కొరకు ప్లే చేస్తున్నాడు, బట్ అక్కడ బ్యాటింగ్ బౌలింగ్ ఏం చేయలేదు, జస్ట్ టీంలో ఉండినాడు అంతే. బట్ ఇతను వచ్చి మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చినాడు. ఫాస్టెస్ట్ 50, అది మాత్రం కూడా ఫాస్టెస్ట్ 100 అనొచ్చు. జస్ట్ ఇన్ 32 balls లో 100 అనేది స్కోర్ చేశాడండి అన్కెంట్ వర్మ. మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ T20 ప్రీమియర్ లీగ్ లో వచ్చి అతను వచ్చి 6 మ్యాచ్లు అనేది ఆడినాడు. 6 మ్యాచ్లు ఆడితే 273 రన్లు స్కోర్ చేసినాడు. యావరేజ్ చూస్తే 54.60 అనొచ్చు. స్ట్రైక్ రేట్ 195.000 అనొచ్చు. ఇది వచ్చి 2024 మధ్యప్రదేశ్ T20 ప్రీమియర్ లీగ్ లో అతను స్కోర్ చేసిన స్కోర్. ఈ స్కోర్ చూసే మన సన్ రైజర్స్ హైదరాబాద్ 30 లక్షలకి అనేది కొన్నారు IPL 2025 మెగా ఆప్షన్ లో. ఓకే బ్రో, అప్పుడు ఇంకా అతను స్టేట్ టీమ్ కి కన్సిస్టెన్సీగా ఆడట్లేదా బ్రో అంటే ఆడట్లేదు, బట్ IPL 2025 తర్వాత కన్సిస్టెన్సీగా అతను స్టేట్ టీమ్ కి ఖచ్చితంగా ఆడతాడు. ఇతను వచ్చి ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్ అనొచ్చు. లైక్ మన ఎస్ఆర్హెచ్ టీమ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. లైక్ అభిషేక్ శర్మ ఎలా ప్లే చేస్తున్నాడు, దాని తర్వాత ట్రావిస్ హెడ్ ఎలా ప్లే చేస్తున్నాడు, అలాంటి ప్లేయర్ ఇతను, ఒక అలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్ అనొచ్చు. ఇంతసేపు మనం అన్కెంట్ వర్మ గురించి చూస్తున్నాం. మీరు మొత్తం డీటెయిల్ గా అతని గురించి తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నిన్న ఎస్ఆర్హెచ్ లైవ్ మ్యాచ్ లో, దట్ మీన్స్ ప్రాక్టీస్ మ్యాచ్ లో అతను కొట్టిన సిక్సర్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రాహుల్ చహర్ ని సిక్సర్ అనేది కొట్టాడు. ఆ సిక్సర్ ని చూసేసి రండి. అండ్ కమిండు మెండిస్ ని లైన్ గా 4 సిక్సర్లు అనేది కొడతాడు. ఆ సిక్సర్స్ ని కూడా చూడండి. అండ్ ఇది వచ్చి హర్షల్ పటేల్ని కొట్టిన సిక్సర్ అనొచ్చు. ఖచ్చితంగా ఇది వచ్చి ఎస్ఆర్హెచ్ టీమ్కి ఒక మంచి ప్లేయర్గానే ఉండబోతాడు మిడిల్ ఆర్డర్లో. నిన్న మ్యాచ్లో అయితే ఈజీగా సిక్సర్లు అనేది క్లియర్ చేస్తున్నాడు. ఆ దగ్గర మొత్తం సిక్సర్లే, 4లు కూడా అతను కొట్టట్లే, సిక్సర్లే. అతను ఇంప్రెసివ్గా ఉన్నాడు అనొచ్చు 6 hittingలో. నిన్న వచ్చి 17 బాల్లో 46 కొట్టాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చి 15 బాల్లో 28 స్కోర్ చేశాడు. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి ఒక కీ ప్లేయర్గా IPL 2025లో ఉండబోతాడు. చూద్దాం ఇతని పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉండబోతుందో. ఇప్పుడు వీడియోలో అనేది చాలా ఎక్కువైపోయింది. అండ్ ఎస్ఆర్హెచ్ ప్లీజ్ కాపీరైట్ ఏమి ఇచ్చేయబాగండి. జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే యూజ్ చేశాను. మీకోసం ఇంత కష్టపడి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు అనేది వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్కెంట్ వర్మ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ గేమ్లో ఆడాలా వద్దా అని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.